అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే చాలామంది అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం దక్కిందో దక్కలేదో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం నేను పడ్డ కష్టానికి, నేను చేసిన పోరాటానికి ఫలితం దక్కింది, నాకు పదవి దక్కింది. అంటే మీరు అడగచ్చా, ఏం పదవి వచ్చింది రాజు, మాకు చెప్పలేదు, పార్టీ వాళ్ళది అంటారేమో. ఎప్పుడన్నా ఇండియా ఓడిపోయింది అనుకోండి, వాళ్ళు కప్పు గెలుచుకున్నారు, మన వాళ్ళు హృదయాలు గెలిచారు అంటారట. సేమ్ అలాగే ఒకవేళ నేను ఎమ్మెల్యే సీటు గెలుచుకోలేకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకో పదవిలో నేను ఉండకపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనసులను మాత్రం గెలుచుకున్నానండి. ఈరోజు నన్ను చాలామంది అవమానిస్తారు, చాలామంది చులకనగా మాట్లాడతారు, చాలామంది ఆడెంతలే అని చాలా చీప్గా మాట్లాడతారు నా గురించి. ఈ మాట్లాడే వాళ్ళలో అంటే వాళ్ళందరూ నాకన్నా బాగా చదువుకుని ఉండొచ్చు, నాకన్నా ధనవంతులై ఉండొచ్చు, నాకన్నా పెద్ద కులాలు అనబడుతున్న కులాల్లో ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు నాకన్నా గొప్ప క్వాలిటీస్. కానీ నా దగ్గర ఉన్న ఒక క్వాలిటీ చూపిస్తాను. ఈ క్వాలిటీ నన్ను అవమానించే వాళ్ళలో ఎవరికన్నా ఉందేమో మీరే చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను సాధించుకున్న పదవి అదే. నేను చేసిన పోరాటంతో, నేను పెట్టించుకున్న కేసులతో, నేను చేసిన జైలు జీవితంతో, నా రౌడీ షీట్ అని చెప్పి అవమానాలు, ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలని, నా పిల్లలు, ఆ పిల్లల్ని వేధించడం, హత్యా ప్రయత్నాలు, ఇవన్నీ నేను భరించి వీటన్నిటికన్నా కూడా ఇవన్నీ మర్చిపోయే విధంగా ఒక గొప్ప పదవిని నేను సంపాదించుకున్నాను. ఆ పదవి నాకు తెలిసి ఈ విమర్శించే వాళ్ళు ఎవరికి కూడా దక్కనంత పదవి. ఒక ఎమ్మెల్యే పదవి కన్నా, ఒక మంత్రి పదవి కన్నా కూడా ఎక్కువైంది. ఎందుకంటే అది చూపిస్తాను రండి మీకు. ఇప్పుడు నన్ను చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కదండి. రాజేష్ ఎంత, ఆడి బతికెంత, ఆడి జీవితం ఎంత, ఆడు ఏం చేశాడు, ఆడు ఏదో యూట్యూబ్లో వీడియోలు చేస్తాడు, ఏదో రకరకాల చాలా నన్ను చులకన చేసే మాటలు చాలా మాట్లాడతారులేండి. ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా సరే, ఎవరికన్నా సరే ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఎదురైందేమో ఒకసారి చూడండి. జనాలు అన్నయ్య అన్నయ్య అని చెప్పి మీదకి వస్తారండి, సెల్ఫీలు దిగుతారు నాతో. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక జగన్తో తప్ప వాళ్ళ మంత్రివర్గంలోని ఏ మంత్రితో కూడా ప్రజలు ఇలాగా ఎగబడి సెల్ఫీలు దిగటం నేను ఎప్పుడు చూడలేదు. మంత్రులతో, ఈవెన్ హోంమంత్రితో సహా జగన్ గారి గవర్నమెంట్లో. అంటే ఒక మంత్రుల కన్నా కూడా ఈ రోజున ప్రజలు ఇంత అభిమానం నా మీద చూపిస్తున్నారంటే అంతకు మించిన పదవి ఏముందండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు జగన్ రెడ్డి హయాంలో, హోంమంత్రి గారు ఉండేవారు, మంత్రులు ఉండేవారు. వాళ్ళు ఎవ్వరి మీద లేని ప్రేమ అభిమానం ప్రజలు ఒక రాజేష్ మహాసేన్ మీద చూపించారంటే ఒక మంత్రి కన్నా నన్ను ఎక్కువగా చూసినట్టే కదా. దాన్ని మించిన పదవి ఏముంటుందండి, నిజం చెప్తున్నాను నేను. ఒకవేళ ఏదైనా పదవి వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు తిరిగే కారు కన్నా ఒక మంచి కారులో తిరగచ్చు, ఇప్పుడు ఉండే ఇంటికన్నా ఒక మంచి ఇంట్లో ఉండొచ్చు, ఇప్పుడు తినే ఫుడ్ కన్నా కొంచెం మంచి ఫుడ్ తిన, అంతే కదా. ఎంతకాలం గట్టిగా ఒక 20 సంవత్సరాలు, 10 ఇంకో 30, ఆ తర్వాత ఇక మనిషి అన్నోడు ఎవడు ఉన్నాడు కదా ఇక్కడ. కానీ ఒక సామాన్యుడు ఇంతమంది ప్రజల అభిమానాన్ని పొందాడనే మాట ఈరోజు నేను బతుకున్నప్పుడు నా గురించి ఆలనగా మాట్లాడడానికి వాడొచ్చు, కానీ ఏదో ఒక రోజున నా వాళ్ళు తెలుసుకుంటారండి. తెలుసుకుని ఏంటి ఇంత అభిమానం, ఈ అభిమానం ఎందుకు వచ్చింది? రాజేష్ మహాసేన్ అనేవాడు జగన్ మీద చేసిన పోరాటం వల్ల వచ్చింది, జగన్ చేసిన దాడుల్ని తట్టుకుని నిలబడడం వల్ల వచ్చింది. అది చాలండి బాబు. అది అసలు ఇది నిన్న, అది ఇంతకుముందు వీడియో, అది నిన్న నేను మా పల్లా శ్రీనివాసరావు గారి బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్లో. ఆ పార్టీ ఆఫీస్లో అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు. వాళ్ళందరూ మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కూడా కలిసి పార్టీ కోసం నువ్వు చేసిన త్యాగం అమోఘం అన్న, పార్టీకి బ్యాడ్ వస్తుందని అంత పెద్ద అవకాశాన్ని వదిలేసావు, పార్టీ కోసం నిలబడ్డామన్నాను వాళ్ళు మాట్లాడుతూ. వాళ్ళు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటే అంతకు మించిన పదవి ఏంటండి, అంతకు మించిన పదవి ఏదో ఉండదు. అది చాలది ఒక మనిషి జీవితానికి. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విమర్శించండి, ప్రజాస్వామ్యం, ఎవరన్నా విమర్శించవచ్చు. ఏం సాధించాడు రాజేషు, ఏం చేశాడు రాజేషు, ఆడు అసలు నథింగ్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక నథింగ్ అయినోడికి, లేకపోతే ఒక యూట్యూబ్లో వీడియోలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసమో ఆదాయం కోసమో చేసుకునేవాడికి ప్రజలు ఈ స్థాయిలో, అది అందరూ రాజకీయ నాయకులు ఈ స్థాయిలో గౌరవిస్తారంటారా? దీన్ని మించిన పదవులు ఏమైనా ఉంటాయా?
నా తెలుగుదేశం పార్టీ అన్నదమ్ములు నా మీద, నేను పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళు నా మీద చూపించిన ఆ ప్రేమ అభిమానాలకి ఏమిచ్చినా రుణం తీరదండి. అంత అభిమానం చూపించారు నా మీద. దీని అందరికీ కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. వారు నాకు ఆ పార్టీలు ఇచ్చిన అవకాశానికి, నేను చేసిన పోరాటాన్ని వారు గుర్తించిన విధానానికి, ఇంతమంది ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు వాళ్ళు అందజేయడం జరిగిందండి. అంతకుముందు మేము మీటింగ్ చేసినప్పుడు ఎస్సీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఇదే అభిమానం. ఇది జనరల్గా అలా మీద పడి సెల్ఫీలు దిగడం అనేది మీరు ఎప్పుడన్నా మీరు ఆలోచించి చూడండి. మీ ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటారు మీ ముందు నుంచే, ఎమ్మెల్యే గారు మీద పడి అంత సెల్ఫీలు దిగరు ఎవరు. ఓ మంత్రి గారు వెళ్తూ ఉంటారు, మంత్రి గారి మీద జనాలు అలా ఎగబడరు. వాళ్ళకి బాగా నచ్చి ఒక దాన్ని ఏమని చెప్పాలో నాకు తెలియదు కానీ అంత ఉంటేనే కానీ ప్రేమ అలా వచ్చి అన్నయ్య సెల్ఫీ, తమ్ముడు సెల్ఫీ. అక్కడ మా మహిళలు కూడానండి, చాలామంది మహిళా నాయకులు వచ్చారు, వారు కూడా జాలనిపించింది నాకైతే. నిజంగా మనం చేసిన పోరాటానికి ఫలితం వచ్చింది, ఫలితం దక్కింది. ఇంతమంది ప్రజల ప్రేమ అభిమానాలు, దాన్ని మించి ఇంకేముంటుందండి.